హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవల కాలంలో వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 2 వారాల క్రితం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో ఉన్న దేవాలయం సమీపంలో జరిగిన హత్యలు సంచలనం సృష్టించాయి. గత 3 రోజుల క్రితం ఓ మాజీ ఆర్మీ జవాన్ తన భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో మృతదేహాన్ని ముక్కలు చేసి వాటిని ప్రెషర్ కుక్కర్లో ఉడికించి పొడిగా మార్చి చెరువులో పడేశాడు. ఈ వరుస సంఘటనలతో నగరంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్న టైంలో మేడ్చల్లో జరిగిన ఓ హత్య కేసు మరింత భయాందోళన కలిగిస్తోంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో నిర్మానుష్య ప్రదేశం. రింగు రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్తుంటాయి. కానీ కింద మనుషుల సంచారం లేదు. అక్కడే ఓ వివాహిత డెడ్ బాడీని పోలీసులు కనుగొన్నారు. బండరాళ్లతో యువతిని కొట్టి చంపి ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. వివాహిత వయస్సు 25 సంవత్సరాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. స్పాట్కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. డెడ్ బాడీ ఎవరిది? హంతకులు ఎవరు? ఈ దుశ్చర్యకు ఎందుకు పాల్పడి ఉంటారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇది అత్యాచార ఘటనా? హత్య ఘటనా? లేదంటే రెండూనా? పక్కాగా ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేం కానీ ఘటన మాత్రం దిశను పోలి కనిపిస్తోంది. 2019 నవంబర్ 28న జరిగిన దారుణ ఘటన హైదరాబాదుతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. దిశ ఘటన అంటే చాలు అప్పుడు జరిగిన ఆ దారుణానికి సంబంధించిన దృశ్యాలు కళ్లముందు కదలాడుతుంటాయి. రాత్రి సమయంలో ఔటర్ రింగు రోడ్డు దగ్గర బండి పంచరై సాయం కోసం చూస్తున్న ఓ వెటర్నరీ డాక్టర్ను ఓ 4 యువకులు నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అతి క్రూరంగా అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా పెట్రోలు పోసి కాల్చేసిన ఘటన తాలూకు విషయాలు గుర్తొస్తేనే చాలామందికి కోపం, భయం వస్తుంటుంది. కాగా అచ్చం ఆ దిశ ఘటన గుర్తు చేసేలా హైదరాబాదు శివారులో ఓ యువతి దారుణమైన హత్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. కాగా మునీరాబాద్ ఔటర్ రింగు రోడ్ అండర్ బ్రిడ్జ్ కింద ఒక మృతదేహం ఉన్నట్టు పోలీసులకు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు సమాచారం రావటంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా ఆమె ముఖంపై బండరాయితో మోది పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తగలబెట్టారు. వయసు 25 నుండి 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గుర్తుపట్టలేనంతగా దుండగులు శరీరాన్ని కాల్చేశారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ సాయంతో ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయేమోనని పరిశీలిస్తున్నారు. బాధితురాలికి చెందిన కొన్ని నగలను ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని కీలక విషయాలు బయటకొస్తాయంటున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ వివాహితపై అత్యాచారం జరిగిందో లేదో చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. మృతదేహం మీద ఉన్న ఆభరణాలు చూస్తుంటే కొత్తగా వివాహమైనట్టుగా తెలుస్తోందని చెబుతున్నారు. అయితే తెలిసిన వ్యక్తితోనే ఆ ప్రదేశానికి వచ్చిన యువతిని రాయితో తలపై బాది చంపేసినట్టుగా అనుమానిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా యువతిని గుర్తుపట్టకుండా ఉండేందుకు రాయితో ముఖాన్ని ఛిద్రం చేసి ఆపై మృతదేహంపై పెట్రోలు పోసి తగలబెట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా మృతురాలి చేతుల మీద 2 అబ్బాయిల పేర్లకు సంబంధించిన పచ్చబొట్లు ఉన్నాయి. కుడి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో, రోహిత్ అని ఇంగ్లీష్లో ఉంది. ఎడమ చేతికి నరేంద్ర అని ఇంగ్లీష్లో టాటూలు ఉన్నాయి. ఎత్తు 5.1. మల్టీ కలర్ చీర, జాకెట్ ధరించి ఉంది. 2 కాళ్లకు మెట్టెలు, 2 చేతులకు సింగిల్ గాజులు, కుడి చేతికి ఉంగరం, మెడలో నల్లపూసల దండతో పాటు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు ధరించి ఉంది. అయితే మృతురాలు ఎవరు? అక్కడికి ఎలా వచ్చింది? ఎవరితో వచ్చింది? అనే అంశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా మునీరాబాద్ మర్డర్ మిస్టరీగా మారింది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు.